వాణిజ్య భవనాలపై చర్యలు నిల్లు ప్రభుత్వ స్థలంలోని కేవీఎస్ కన్వెన్షన్ కేవీఎస్ కన్వెన్షన్ తత్వ గ్లోబల్ స్కూల్ సైతం నిర్మాణం కమర్షియల్ బిల్డింగ్లపైన ప్రేమ పేదల ఇళ్లను మాత్రం కూలుస్తారా గాజుల రామారం కూల్చివేతలపై హైడ్రాకు ప్రశంసలు విమర్శలు వాస్తవం రెండొస్తున్నాయి. అవును, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రాపై ఓవైపు ప్రశంసలు కురుస్తుంటే మరోవైపు విమర్శలు సైతం వెలువెత్తుతున్నాయి. ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా వెలిసిన పేదల ఇళ్లను కూరుస్తున్న హైడ్రా అదేవిధంగా వెలిసిన వాణిజ్య సముదాయాలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. మేడ్చల్ జిల్లా గాజుల రామారం గ్రామ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను కూల్చిన హైడ్రా ఎకరాల కొద్దీ ప్రభుత్వ భూమిని సంరక్షించింది. ఈ విషయంలో హైడ్రా పనితీరును అభినందించాల్సిందే. కానీ కేవలం కొద్దిపాటి గజాల స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేసిన హైడ్రా అధికారులు అదే ప్రభుత్వ స్థలంలో ఎకరాల్లో నిర్మించిన కమర్షియల్ భవనాల జోలికి ఎందుకు వెళ్లడం లేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గాజుల రామారం సర్వే నెంబర్ 13లో గల ప్రభుత్వ భూమిలో కేవీఎస్ కన్వెన్షన్ సర్వే నెంబర్ 127 ప్రభుత్వ భూమిలో తత్వ గ్లోబల్ స్కూల్ పేరుట కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఆ రెండింటి విషయంలో హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలతో పాటు త్వరగా చర్యలకు దిగాలని డిమాండ్ సైతం వినిపిస్తుంది. 15 ఎకరాల భూమి సేఫ్ చేసిరట కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం. వీటిపైన ఎందుకు చర్యలు తీసుకోవడం? కేవీఎస్ కన్వెన్షన్ లో ఇది ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టి దీనిపైన ఎందుకు? ఇదే గాజుల రామారంలో ఉన్నాయి. ఇవి కూడా గ్లోబల్ స్కూల్ కూడా గాజుల రామారంలోనే ఉన్నాయి. ఇవి రెండు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి, ప్రభుత్వ భూములే ఉన్నాయి. మరి 307 సర్వే నెంబర్ లో 300 ఎకరాలు కాపాడేందుకు సెల్యూట్ చేస్తా ఉన్నాం. మరి వీటిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని విమర్శలు వస్తా ఉన్నాయి. రంగనాథ్ సార్ మీరు వెంటనే రంగంలోకి దిగాల్సిందిగా మనవి. అది సరే స్కూల్ అంటే అకాడమిక్ ఛాన్స్ ఇవ్వండి, అంతే అకాడమిక్ ఛాన్స్ ఇవ్వండి. కన్వెన్షన్ అయితే కూల్చేసేయండి. నాగార్జున ఇన్ కన్వెన్షన్ కూల్చింది మీరు, ఇదో పెద్ద లెక్కనా మీకు? నాగార్జున ఇన్ కన్వెన్షన్ కూలిస్తే మళ్ళా నవ్వుకుంటూ వచ్చి నాగార్జున సెల్యూట్ కొడుతుండు. సాల్వలు కప్పే మా కొడుకు పెళ్లికి రమ్మని. ఇది